ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గత 7 సంవత్సరాల నుండి మహబూబ్ నగర్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్గా వచ్చిన చంద్రయ్య ముక్కుసూటి అధికారిగా పేరు ఉండడమే కాకుండా పాలమూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ నుండి దాదాపు 13 కేసులు నమోదు చేసి 2 టిప్పర్లు, ఒక హిటాచీ చీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. శనివారం మిత్ర న్యూస్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ భూములు ఎవరైనా షాప్ చేసినా, కబ్జాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా 13 కేసులకు గాను 32 లక్షలు దాదాపు ఫైన్ వేసినట్లు ఆయన తెలిపారు. గతంలో కేసులు నమోదు చేసే ముందు ఎన్నో రకాల రాజకీయ ఒత్తిడులు ఎదురయ్యాయని, కానీ నిజాయితీ నిబద్ధతతో పనిచేసే అధికారిగా వాటిని లెక్క చేయకుండా కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాక గతంలోనూ మహబూబ్ నగర్ రేంజ్ పరిధిలో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తమ రేంజ్ పరిధిలో తమ సిబ్బంది కూడా ఏవైనా తప్పులకు పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, గతంలోనూ 2పై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో అటవీశాఖ ఆస్తులు, భూములు కబ్జాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలమూరు అటవీ శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5-6 సంవత్సరాలలో మహబూబ్ నగర్ రేంజ్ ఆఫీసర్గా వచ్చిన చంద్రయ్య ఈరోజు ఎన్నో రకాల కేసులు వేయడమే కాకుండా అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో దాదాపుగా 10 కేసులు చేయడమే కాకుండా దాదాపు 8 నుంచి 9 లక్షల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ నెలలో డిసెంబర్ నెలలో దాదాపుగా వీరన్నపేట డబుల్ బెడ్రూమ్, తర్వాత తదితర ఏదైతే డంపింగ్ యార్డ్ వద్ద రైతులు లావన్న పట్టెలో జేసీబీ పెద్ద హిటాచీలతో భూమి లెవెల్ చేస్తుండగా అందిన సమాచారం ప్రకారము అక్కడి వెళ్ళడము, తర్వాత ఫారెస్ట్ భూమిని దున్నడము, లెవెల్ చేయడం నేరంగా పరిగణించి దాదాపు ఒక్కొక్క వెహికల్కు 10 లక్షల రూపాయల ఫైన్ వేయడం జరిగింది. అది దీంతో అక్రమంగా ఫారెస్ట్ భూములు కానీ ఆస్తులు కానీ ఎవరైనా ధ్వంసం చేయడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదే విషయమై మన ఫారెస్ట్ రేంజర్ చంద్రయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నా పేరు చంద్రయ్య, మమ్నార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. నేను గత 6 ఏళ్ళ సంది 7 ఏళ్ళ సంది ఇక్కడ రేంజ్ ఆఫీసర్గా డ్యూటీలో ఉన్నాను. గతంలో చాలా కేసులు 1,50 లక్షల గతంలో చేసినాము. ఈ నవంబర్ నుంచి ఈ రోజు వరకు ఒక 10 ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కేసులు చేసినాము. 1,56,000 పెనాల్టీ ఇచ్చినాము వాటికి. అదేవిధంగా మమ్నారు పక్కన డంపింగ్ యార్డ్ పక్కల వీరన్నపేట రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కానుకొని లావణిపట్ట భూములు ఉన్నాయి. ప్లస్ కొన్ని భూములు కూడా కల్టివేషన్ భూములు కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తున్నారు. లావణి పట్టాలు ఇచ్చిరని చెప్పేసి ఒక 50 ఏళ్ళ సంది ఒక 5-6 మంది చేస్తున్నారు. ఈ రీసెంట్లీగా ఈ మహబూబ్ నగర్ టౌన్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రింగ్ రోడ్లో ఈ కాంట్రాక్టర్స్ ఆ రోడ్డు మట్టి కోసము పట్ట భూములలో మట్టి తీస్తున్నామని చెప్పేసి మా రిజర్వ్ ఫారెస్ట్ పక్కలో ఆ లావణిపట్ట భూములు ఉన్నాయి. ఆ లావణిపట్ట భూముల తన వీళ్ళు భూమి లెవెల్ కోసం అని చెప్పేసి ఈ నేషనల్ హైవే వాళ్ళు అక్కడ ఆ రైతులతోటి మాట్లాడి ఈ టిప్పర్లు పెట్టి ఇటాచీలు పెట్టి మట్టి తీస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మేము స్పాట్ మీద వెంటనే మా సిబ్బందిని పంపించేసి అక్కడ వెరిఫికేషన్ చేయించి ఇది ఫారెస్ట్ భూమి, ఇది రైతుల భూమి అని వెరిఫికేషన్ చేయించగా ఆడ మా రిజర్వ్ ఫారెస్ట్లో తీస్తున్నట్టుగా మాకు నిర్ధారించి వెంటనే బండ్లను నిలుపుదల చేసి ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్, ఇది మీ లావణి పట్టలు పక్కల్లో ఉన్నాయి, ఇవి దీనికి ఆనుకొని ఉన్నాయి, లావణి పట్టలలో లేదు ఇది, కాబట్టి ఇది ఈ చట్టరీత్యా నేరం రిజర్వ్ ఫారెస్ట్లో మట్టి తీయడము, కాబట్టి ఈ మట్టి తీసిన ఏరియా మొత్తం మెజర్మెంట్ తీసేసి గవర్నమెంట్ సిఎఫ్టీ ప్రకారంగా వాటికి
రెండు టిప్పర్లను హెవీ టిప్పర్లు 2 ఒక పెద్ద ఇటాచి అవి మా స్వాధీనం తీసుకొని మమ్నార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కు డివిజన్ ఆఫీస్కు తరలించేసేసి ఒక్కొక్క బండికి 10 లక్షల పెనాల్టీలు 30 లక్షల పెనాల్టీలు వేసినాము. కేసు కూడా బుక్ చేసినాము. ప్యూర్ చేసి డిఎఫ్ఓ గారికి పంపించడం జరిగింది. డిఎఫ్ఓ గారు కాంపౌండింగ్ చేస్తారు. డిఎఫ్ఓ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 30 లక్షలకు గాను 1+1 2 అనేది డిఎఫ్ఓ గారు నిర్ధారిస్తాడు. ఇప్పుడు మాత్రం ఈ 3 బండ్లకు వాల్యూ వచ్చేసేసి 30 లక్షలు అయ్యింది. ఈ డబ్బులు కట్టేంత వరకు ఈ బండ్లు మా ఆధీనంలో ఉంటాయి. డబ్బులు కడితే మాత్రం బండ్లు రిలీజ్ అవుతాయి. డబ్బులు కట్టకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీగా బండ్లు ఉంటాయి ఇక్కడ.